కొన్ని చోట్ల అటెండ్ 20 minutes అటెండ్ 6 బ్యాగ్స్ ఉంటాయి లేటెస్ట్ వచ్చిన అటెండ్ 20 minutes ఆఫ్ ప్లేట్లెస్ 12 minutes ఆఫ్ ప్లాస్మా 12 minutes ఆఫ్ బ్లడ్ టెస్ట్ మనం క్యాంప్ ఎక్కడైనా చేస్తే ఆ యూనిట్ వస్తే కానీ 4 టైమ్స్ రన్ చేస్తే డేంజర్స్ తగ్గట్టు
సార్ సౌండ్ చేయండి. చాలా శుభదినం. భీమవరం రాయలం టౌన్లో వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫు నుంచి బ్లడ్ స్టోరేజ్ కాంపోనెంట్ సెపరేటర్ 2.5 కోట్ల ఖర్చుతోటి ఎక్విప్మెంట్స్ అన్ని కూడా మనం ఆర్డర్ చేసి ఇక్కడ ఈరోజు ఇనాగ్రేట్ చేయడం అయింది. ఈ బ్లడ్ బ్యాంక్ అవసరమైన వారికి బ్లడ్ అవసరమైన వారికి సమయానికి అందించడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు జిల్లాలో ఆల్రెడీ మనకి 3 బ్లడ్ స్టోరేజ్ ఉన్నాయి. దానికి ఇప్పుడు అదనంగా ఇది ఈ బ్లడ్ స్టోరేజ్ యూనిట్ వస్తుంది మనకి బ్లడ్ బ్యాంక్. దీంతో ఈ బ్లడ్ రెడ్ బ్లడ్ సెల్స్ ఇక్కడ కేవలం బ్లడ్ బ్యాంక్ మాత్రమే కాకుండా ఇక్కడ బ్లీడింగ్ కూడా చేయడం జరుగుతుంది. ప్లస్ రెడ్ బ్లడ్ సెల్స్, ప్లాస్మా, ప్లేట్లెట్స్ కూడా ఇక్కడ అందించిన అవసరమైన పేషెంట్స్కి అందివ్వడం జరుగుతుంది. దీనికి ఇక్కడ ఇంత చక్కటి ఫెసిలిటీని భీమవరంలో అరేంజ్ చేయడానికి ఇక్కడ ఉన్న డోనర్స్ అందరూ కూడా సహకరించారు. అలాగే ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్ క్రాస్, తర్వాత ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారు కూడా సహకారంతో ఇక్కడ ఇంత మంచి ఫెసిలిటీని మన భీమవరం టౌన్లో వెస్ట్ గోదావరిలో మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పేషెంట్స్ డిఫరెంట్ ఇష్యూస్లో ఉన్న వారికి కావాల్సిన సహకారం అంతా కూడా రెడ్ క్రాస్ సొసైటీ నుంచి అందివ్వడానికి కావాల్సిన చర్యలన్నీ కూడా తీసుకుంటా ఉన్నాం. రాయలవనే కాదు, చుట్టుపక్కల ఉండే వాళ్ళందరికీ కూడా అందివ్వడం జరుగుతుంది. ఈ గ్రామం కోసం మేము గ్రామస్తులుగా ఒకసారి రెండోది ఏంటమ్మా, ఒకసారి ఇందులో ఈ గ్రామస్తులందరూ మధ్యతరగతి చిన్న అందరూ కలిపి కమ్యూనిటీగా పెట్టుకున్నారు. ఇది అంటే మేము ఒక రకంగా అంటలేదమ్మా, మీరు గ్రామంలో ప్రభుత్వం సంబంధించి భూములు చాలా ఉన్నాయి. అందులో ఏదన్నా కనుక ఈ గ్రామానికి సంబంధించి ఏదైనా కమ్యూనిటీలు కట్టుకోవడానికి మీరు ఒక అవకాశం ఇస్తే మేము ప్రభుత్వం పొందుతాం. అవకాశం ఇస్తే ఏళ్ళని ఇంకా డిస్టర్బ్ చేయకోకుండా ఈ గ్రాఫింగ్ ఈ కూడా అవుతుంది మనం కట్టుకోవాలి తప్ప. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ మరి వెస్ట్ గోదావరి భీమవరంలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేశాం. దానికి మన డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అండ్ కలెక్టర్ శ్రీమతి నాగరాణి గారు చాలా ఫాస్ట్గా ఈ బ్లడ్ బ్యాంక్ ఫంక్షనింగ్ చేయడానికి తోడ్పడి ఈరోజు బ్లడ్ బ్యాంక్ ఇనాగ్రేట్ చేయడం చాలా శుభపరిణామం. ఎందుకంటే ఇప్పటి వరకు మనకు గత 100 సంవత్సరాల్లో కంట్రీ మొత్తం మీద 59 బ్లడ్ బ్యాంకులు రెడ్ క్రాస్ తరఫున ఉన్నాయి. అందులో ఆంధ్రప్రదేశ్లోనే 18 ఉన్నాయి. గత 1 ఇయర్లోనే మనం కొత్త బ్లడ్ బ్యాంకులు ఒక 4 ఏర్పాటు చేయడం జరిగింది. కొత్త జిల్లాగా ఏర్పడిన భీమవరానికి ఫస్ట్ ప్రయారిటీగా తీసుకుని భీమవరానికి దాదాపు 2.5 కోట్ల రూపాయల ఎక్విప్మెంట్ ఇంటర్నేషనల్ ఫెడరేషన్, ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ రెడ్ క్రాస్ వీళ్ళందరి సహకారంతో నేను స్టేట్ చైర్మన్గా, అలాగే స్టేట్ ప్రెసిడెంట్ గవర్నర్ గారి సహకారంతో భీమవరంలో ఈరోజు బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడం జరిగింది. మనం ముఖ్యంగా రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకులో ఉపయోగం ఏంటంటే, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ద్వారా మనం సేకరించిన బ్లడ్లో 30% ఉచితంగా గవర్నమెంట్ హాస్పిటల్స్కి ఇస్తాము. అలాగే తలసీమియా పేషెంట్స్ ప్రతి 3 వారాలకు ఒకసారి బ్లడ్ మార్చవలసి ఉంటుంది, వాళ్ళందరికీ కూడా మనం ఫ్రీగా ఇస్తాం. అలాగే రెడ్ క్రాస్ తరఫున ఈ ఎక్విప్మెంట్ ఇవ్వడం కాకుండా ముందు ఒక మొబైల్ బ్లడ్ డోనర్ వెహికల్ ఆల్రెడీ చాలా జిల్లాలకు ఇచ్చాం. ఒక్కొక్కటి 60 లక్షల రూపాయల బస్సెస్ ఇది ఇక్కడ కూడా త్వరలోనే ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఇంకా అనేక రకాలైన ఫెసిలిటీస్ని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ ద్వారా మన డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ కలెక్టర్ గారికి త్వరలోనే ఇంకా కొన్ని రకాల ఫెసిలిటీస్ ఈ బ్లడ్ డోనర్ బస్సులే కాకుండా ఇవన్నీ కూడా అందజేయడం జరుగుతుంది. అట్లాగే ఇక్కడ ఇదే బ్లడ్ బ్యాంక్లో ఆక్సిజన్ బ్యాంక్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరికైనా సరే ఆక్సిజన్ కావాల్సి వచ్చినప్పుడు వారికి ఈ ఆక్సిజన్ బ్యాంక్ ద్వారా ఎప్పుడైనా ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేట్ తీసుకెళ్ళి ఉపయోగించుకోవచ్చు. అలాగే ఇంకా అనేక రకాలైన సేవలు మన జిల్లా చైర్మన్ శివరాం భద్రరాజు గారు చాలా ఎంతో నిజంగా శ్రమించి బ్లడ్ బ్యాంక్ వచ్చిన తర్వాత దానికి లైసెన్స్ తీసుకొచ్చి ఎవరికి ఏర్పాటు చేయడం అనేది చాలా పెద్ద ప్రక్రియ అనమాట. ఎందుకంటే అది ఢిల్లీ లెవెల్లో వెళ్ళి లైసెన్స్ రావాలి. అటువంటిది చైర్మన్గా ఉన్న భద్రరాజు గారు మన కలెక్టర్ గారి సహకారంతో వారు పూర్తిగా కోఆపరేషన్ నిజంగా చాలా గొప్ప విషయం. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ పేదలకు చేస్తున్న సంస్థకి వారు ప్రెసిడెంట్గా వారు ఎంతో వారి గురించి మీరు ఎంత ఇన్ని ఉంటారు, ఎంతో గొప్ప మనసు వారి జిల్లాకు కూడా రావడం చాలా
సంతోషకరం. వారి ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఇంకా ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు చేపడుతుందని ఆశిస్తున్నాను. అంటే నామినల్ అంటే 30% బ్లడ్ మేము ఫ్రీగా ఇస్తాం. అంటే మేము 100 బ్లాక్లు తీసుకున్నాం అనుకోండి, అందులో 30% ఫ్రీగా ఇస్తాం. వైట్ కార్డ్ హోల్డర్స్కి గవర్నమెంట్ హాస్పిటల్లో వైట్ కార్డ్ హోల్డర్స్ 30% ఇస్తాం. అలాగే తలసీమియా పేషెంట్కి ఇస్తాం. అలాగే కొంతమంది క్యాన్సర్ పేషెంట్కి ఇస్తాం. ఇట్లా 30% అనేది మేము తప్పనిసరిగా ఇస్తాం. అలాగే జనరల్గా ఏం చేస్తూ ఉంటారంటే ఒక బ్లడ్ ఇవ్వాలంటే ఇంకో డోనర్ని తీసుకొచ్చి మనం బ్లడ్ యూనిట్ ఇస్తూ ఉంటారు. జనరల్ మాకు రెడ్ క్రాస్లో ఇది లేదు. మీరు బ్లడ్ వేరే ఇవ్వాల్సిన పని లేదు, డైరెక్ట్గా మనం బ్లడ్ ఇష్యూ చేస్తాం. కాబట్టి ఇవన్నీ అనేక రకాల ఈ రెడ్ క్రాస్లో ఏంటంటే టోటల్ స్క్రీన్ బ్లడ్ మీరు చూసారు, ఇంత ఎక్విప్మెంట్ 2.5 కోట్ల రూపాయల ఎక్విప్మెంట్ బ్లడ్ బ్యాంకులో అన్ని రకాల స్క్రీనింగ్ ఉంటాయి అన్నమాట. ఆ హెచ్ఐవి స్క్రీనింగ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా చాలా పర్ఫెక్ట్గా మనం స్క్రీన్ చేసి ఈ బ్లడ్ ఇవ్వడం జరుగుతుంది. స్వచ్ఛమైన బ్లడ్ అన్నమాట. తర్వాత మేము బ్లడ్ డొనేషన్ తీసుకునేది కూడా ఎక్కువ యూత్ నుంచే, స్టూడెంట్స్ నుంచే. కాబట్టి ఇందులో ఇన్ఫెక్టెడ్ ఇది చాలా తక్కువ పర్సెంట్ ఉంటుంది, ఉన్నా కూడా స్క్రీనింగ్లో తెలిసిపోతుంది. కాబట్టి ఇక్కడ చాలా ప్యూర్ బ్లడ్ అనేది మనకు దొరుకుతుందని మీకు తెలియజేస్తున్నాను. సెక్రటరీ గారు మరియు సభ్యులు వచ్చి మేడం గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవ శుభ సమయంలో ఏమంటో అందుకోవాల్సిందే కోరుతున్నాం. మరి మేడం గారి చేతుల మీదుగా ఏమంటారు నెల్లూరు సీతారామరాజు సేవా సమితి సభ్యులు వెస్ట్బెరీ సంస్థల నుంచి మహేష్ గారిని వచ్చి వెస్ట్బెరీ విద్యా సంస్థలు అధికారులు మరి సత్కారం కూడా కోరుతున్నాం. వెనక్కి సార్ కొద్దిగా. ఓకే సార్ కొంచెం అనుకోండి సార్. మీరు అలా నుంచి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అది ఆర్యవైశ్య సంఘం సార్ ఎలా జరగండి. తర్వాత రైతు కార్యాచరణ సమితి సార్ మీరు కొంచెం వెనక నుంచండి సార్. మీరు కొద్దిగా వెనక్కునండి సార్. ఒకసారి ఓకే సార్. ఏఎస్ఎన్ రాజు బ్లడ్ బ్యాంక్, సప్తనిధి బ్యాంక్ వారిని కూడా వచ్చి తర్వాత సిరిజల్ బ్యాంక్, ఓకే సిరిజల్ ఫార్మ్ ఒకసారి ఎలా తిరగండి సార్. ఓకే తర్వాత ఫార్మర్ ఎలా తిరగండి, కొంచెం వెనక్కున్నాను సార్. రాయిలు నాగబాబు గారు కూడా, నాగబాబు గారు ఎలా తిరగండి సార్, కొంచెం ఎలా తిరగండి సార్. తర్వాత మానవతా సేవా సంస్థ సభ్యులను వచ్చి రాయల్ గ్రామ ప్రజలు సామ్రాజ్ గారిని వచ్చి సన్మానం గ్రహించుకోనుకుంటున్నాం. కొంచెం వెనక్కున్నాను సార్. గ్రామ ప్రజలు కోల నాగేశ్వరరావు గారిని కూడా చేతులుగా సన్మానాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. మీరు అనుకోండి సార్. ఎలా తిరగండి. కోర్టుస్ వారిని కూడా వచ్చి మరి సన్మానం చాలా సత్కరించవలసిందిగా కోరుతున్నాం. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వెస్ట్
మరి పశ్చిమ గోదావరి జిల్లాలో బ్లడ్ సెంటర్ ఏర్పడడంలో మరి ముఖ్య పాత్ర పోషించినటువంటి గౌరవ శ్రీధర్ రెడ్డి గారికి సార్ గౌరవ పశ్చిమ గోదావరి జిల్లా రెడ్ సొసైటీ చైర్మన్ గారు డాక్టర్ శివరాం భద్రరాజు గారికి కలెక్టర్ గారు మరియు శ్రీధర్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఘన సన్మానాన్ని అందజేస్తూ కోరుతున్నాం. ఎలా చూడండి సార్ ఒకసారి కుమారి మేఘనాకి మరి కలెక్టర్ మేడం గారు చెప్పినట్టుగా ఘన సన్మానం.